హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 9th January 2025 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ముందుగా మనకి ఈరోజు ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో 18th ఎడిషన్ మనకి ఒడిశాలో ఉన్న భువనేశ్వర్ హోస్ట్ చేస్తుంది. డిస్కస్ చేసిన మనము ప్రవాసీ భారతీయ సమ్మాన్ అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వాల్సి ఉన్నది. ఇంకా మనకి అప్డేట్ అయితే ఏమీ రాలేదు. సో అది అవార్డు మనం కంపల్సరీ నోట్ చేసుకోవాలి. 2015 వరకు 1 yearకి ఒకసారి మీటింగ్ జరిగేది. 2015 నుంచి చూస్తే మనకి 2 ఏళ్ళకు ఒకసారి హోస్ట్ చేస్తున్నారు. ఈసారి 18th ఎడిషన్ని భువనేశ్వర్ హోస్ట్ చేస్తుంది. సో ఫస్ట్ 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి దగ్గరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్, బట్ టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా అవసరమే. సో మనకి నిన్న టీజీపీఎస్సీ చైర్పర్సన్ మనకు చెప్పి ఉన్నాడు, May 1 నుంచి వస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లు. అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి విషయం పక్కన పెడితే మనం కంపల్సరీ ముందు జాగ్రత్తగా చదువుకోవాలి. కాబట్టి 2025 కరెంట్ అఫైర్స్ 25 ఎగ్జామ్లో జరిగేటి అన్నిట్లలో వస్తుంది. కాబట్టి జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. కనీసం సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో కావాల్సిందే. అది మీరు ఏ యూట్యూబ్ చూస్తారు, ఏ పేపర్ చూస్తారు, ఎవరిని ఫాలో అవుతారు అని చెప్పేసి అది మీ ఇష్టం, బట్ ఒక సోర్స్ అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే నాడీ తరంగిణి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నదండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఆయుర్వేద డాక్టర్స్ జనరల్గా ఎటువంటి పరికరాన్ని ఉపయోగించరు. సో నాడి పట్టి చూస్తారు వాళ్ళు. బట్ మనం వెరీ ఫస్ట్ టైం ఈ ఆత్రేయ ఇన్నోవేషన్స్ అని చెప్పేసి పూణేలో ఉంటుంది. అది ఆవిష్కరణ చేసింది ఈ ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం అని చెప్పేసి. ఇండియాలో ఫస్ట్ది ఇది. కాబట్టి ఆత్రేయ ఇన్నోవేషన్ అని చెప్పేసి ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. పూణే లోపల ఉంటుంది. అచ్చా, ఇంకోటి ఈ ఇన్స్టిట్యూషన్లో ఈ పరికరం లోపల కీలక పాత్ర ఎవరంటే 2 వ్యక్తులు వస్తారు. జేబీ జోషి ప్లస్ అనిరుద్ధ జోషి అని చెప్పేసి వీళ్ళు ఐఐటి బాంబేలో పనిచేస్తారు. సో 2 పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి. నెక్స్ట్ గరుడాక్షి అని చెప్పేస్తున్నది. ఇది కర్ణాటక అటవీ శాఖ యొక్క ఇన్నోవేషన్. దీన్ని రూపొందించింది ఎవరు అంటే వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, అది రూపొందించింది. కర్ణాటక అటవీ శాఖ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి అటవీ శాఖ లోపల ఆన్లైన్ ఎఫ్ఐఆర్ సిస్టమ్ అండి. ఎవరైతే వన్య ప్రాణులకి అగనిస్ట్గా లేదా అటవీ చట్టాలకి అగనిస్ట్గా చర్యలు చేస్తారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం కదా, అది ఆన్లైన్లో వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇండియాలో. సో గుర్తుపెట్టుకోవాలి, గరుడాక్షి అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ డెవలప్డ్ బై వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు ఇన్స్టిట్యూషన్ ఉన్నది, అది డెవలప్ చేయడం జరిగింది. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? కర్ణాటక అటవీ శాఖ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో వైల్డ్ లైఫ్ దానికి కానీ లేదా అటవీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి అగనిస్ట్ ఎవరైతే చర్యలు చేస్తారో వాళ్ళని ఇక్కడ నమోదు చేస్తారో ఆన్లైన్లో. నెక్స్ట్ అండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తోని గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అని చెప్పేసి ఒక కూటమి ఉన్నది. ఆ కూటమి ఒప్పందం చేసుకున్నది ఈ సోలార్ ప్రాజెక్టు కోసం అని చెప్పేసి $100 million సమకూర్చి ఇస్తుందట ఐఎస్ఏకి. గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ ప్లానెట్ అండ్ పీపుల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ ఇది. సో ప్రశ్న వస్తుంది, అంతర ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పేసి ఇన్ఫార్మల్ కూటమి అని చెప్పేసి అట్లా కూడా కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఎస్ఏ మన ఇన్స్టిట్యూషన్ కాబట్టి కొద్ది వరకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద, అది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ని పిఎం మోడీ గారు January 7th అనుకుంటే మొత్తం మీద విశాఖపట్నంలో ఉన్న పుడి మడక అనే గ్రామం వద్ద శంకుస్థాపన చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎక్కడ అంటే పుడి మడక అని చెప్పేసి పిలుస్తాం. అది విశాఖపట్నంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. మనం ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్నాం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి. భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చేయడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. 2030 నాటికి 5 million metric tonsని ఉత్పత్తి చేస్తుందట. నెక్స్ట్ చూస్తే ఈ ఇన్స్టిట్యూషన్లో ఎవరు కీలక పాత్ర పోషించారు అంటే ఇదేమో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనుబంధ సంస్థ, దాంతోపాటు ఏపీ ప్రభుత్వం యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ది ఏపీ అని చెప్పేసి 2 సంస్థలు కలిపి దీన్ని పుడి మడకలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పిఎం మోడీ గారి ఆధ్వర్యం లోపల.
ఈ 4 ఆర్టికల్స్ వెరీ ఫేమస్ అండి. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్ చూస్తే ఇండియాస్ మెట్రో రైల్ నెట్వర్క్ 1000 km యొక్క మైలురాయిని దాటిపోయింది. ప్రపంచంలో మెట్రో రైల్ విషయంలో 1000 కిలోమీటర్స్ దాటిన థర్డ్ కంట్రీగా ఇండియా రికార్డు సృష్టించింది. 1984లో ఫస్ట్ మెట్రో కోల్కతా అని చెప్పేసి ఉంటుంది. మొన్న అండర్ గ్రౌండ్ మెట్రో అని చెప్పేసి మనము ఇది హుగ్లీ లోపల ఏర్పాటు చేసుకున్నాం, అది కూడా కోల్కతానే. సో ఇది వెరీ ఫేమస్ అండి. 1000 km దాటిపోయింది. ఒక మైల్ స్టోన్ కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. థర్డ్ కంట్రీ అని చెప్పేసి టీజీపీఎస్సీ క్వశ్చన్ అడుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ వార్తల్లో ఉంది, బీమా సఖీ యోజన అని చెప్పేసి. ఇది గోవా రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎవరైతే మహిళలు 18 నుంచి 70 ఏళ్ళ వయసు ఉందో 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఎల్ఐసి ఏజెంట్గా ట్రైనింగ్ ఇస్తుంది. సో ఉపాధి కల్పిస్తుంది. అదే బీమా సఖీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 38వ జాతీయ క్రీడల్ని ఉత్తరాఖండ్ హోస్ట్ చేస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అయితే ఉత్తరాఖండ్ హోస్ట్ చేస్తున్న జాతీయ క్రీడల యొక్క జ్యోతి పేరు ఇవ్వడం జరిగింది. దాని పేరు తేజస్విని అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 7 ఆర్టికల్స్తో పాటు కొన్ని సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ది భారతీయ గ్రామీణ మహోత్సవ్ అండి. ఇది పిఎం మోడీ గారు మొన్న స్టార్ట్ చేశాడు. సో భారతీయ గ్రామీణ మహోత్సవ్ అని చెప్పేసి దీన్ని న్యూఢిల్లీ హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి అంటే ఈ గ్రామీణ భారతదేశాన్ని వికసిత భారత్ లోపల నిమగ్నం చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో బిల్డింగ్ రూరల్ ఇండియా ఫర్ ఏ వికసిత్ భారత్ 2047 అంటే మన డెవలప్మెంట్ కావాలంటే ఈ రూరల్ ఇండియా కూడా డెవలప్ కావాలి కదా, అది థీమ్ అయితే మనకు వస్తుంది. సో భారతీయ గ్రామీణ మహోత్సవ్ సమ్మిట్ లోపలనే మన థీమ్ కనిపిస్తుంది. బిల్డింగ్ రూరల్ ఇండియా ఫర్ వికసిత్ భారత్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇది నాబార్డ్ కండక్ట్ చేస్తుంది. ప్రారంభించింది మాత్రం పిఎం మోడీ గారు. నెక్స్ట్ ఏరో ఇండియా 2025 అని చెప్పేసి ఇది నెక్స్ట్ మంత్ జరుగుతుందండి. సో కర్ణాటకలో ఉన్న బెంగళూరులో ఉన్న యలహంక ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఏరోప్లేన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ డ్రోన్స్ కానీ జరిగే ఎగ్జిబిషన్ అండి. ఇది యలహంక హోస్ట్ చేస్తుంది. సో థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే బిలియన్ ఆపర్చునిటీ వైపు ఇది ఒక రన్వే అని చెప్పేసి మనం థీమ్ తీసుకున్నాము. అందులో ఏమైనా డ్రోన్స్ వస్తే ఇట అది ఏపీపీఎస్సీ వాళ్ళకైతే వెరీ ఫేమస్. సో మీకు డ్రోన్ టెక్నాలజీ అని చెప్పేసి సిలబస్లో ఉంది. ఎమర్జింగ్ టెక్నాలజీ కిందికి వస్తుంది. నెక్స్ట్ అండి ఒక రిపోర్ట్ వార్తల్లో ఉంది. సో మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరము దావోస్ లోపల సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది. మేబీ ఒక 2 days తర్వాత స్టార్ట్ అవుతుంది. మన సీఎం గారు కూడా అక్కడికి పోతున్నారు కదా. అయితే వెరీ ఫేమస్ రిపోర్ట్ ఇస్తుందండి ఎవ్రీ ఇయర్. ఫ్యూచర్ ఆఫ్ ది జాబ్ రిపోర్ట్ అని చెప్పిస్తున్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ లోపల. ఫ్యూచర్ ఆఫ్ ది జాబ్ రిపోర్ట్ అండి. సో ఈ రిపోర్ట్ అనేది ఒక 2 అంశాలు చెప్పింది. 2030 నాటికి టాప్ 10 అనేవి ఏవి జాబ్ ఇప్పిస్తాయి. సో ఫస్ట్ చూస్తే బిగ్ డాటా స్పెషలిస్టు, వీళ్ళకి ఎక్కువ జాబ్ వస్తుందట. సెకండు ఫిన్టెక్ అని చెప్పేసి ఆ కేటగిరీ కిందకి ఎక్కువ జాబ్స్ వస్తాయట. థర్డ్ వచ్చేసి ఏఐ స్పెషలిస్ట్ వాళ్ళకి వస్తాయట. బిగ్ డాటా స్పెషలిస్ట్, ఫిన్టెక్ స్పెషలిస్ట్, ఏఐ స్పెషలిస్టు, టాప్ 3 సెక్టార్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఈ 3 సెక్టార్స్ ఫలితంగా 2030 నాటికి 170 million న్యూ జాబ్ క్రియేషన్ అవుతుందట. బిగ్ డాటా స్పెషలిస్ట్, తర్వాత ఫిన్టెక్ స్పెషలిస్ట్, ఏఐ స్పెషలిస్ట్, 3 గుర్తుపెట్టుకోవాలి. 170 million న్యూ జాబ్ అయితే క్రియేషన్ జరుగుతుంది. నెక్స్ట్ అండి ఈ 2024 లోపల క్లౌడ్ సెక్ అని చెప్పేసి ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఎక్కువ సైబర్ అటాక్స్ జరిగిన దేశాలని చెప్పేసి. సో ఫస్ట్ యూఎస్ఏ ఉంటే సెకండ్ ర్యాంక్ గోస్ టు అవర్ ఇండియా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువ సైబర్ అటాక్స్ అనేది ఏ నేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ ఇండియా అని చెప్పేస్తుంది. నెక్స్ట్ షిగేమి ఫుకాహోరీ. సో షిగేమి ఫుకాహోరీ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇతను ఈ నాగసాకి బాంబు దాడి 1945 August 9th అని చెప్పేసి ఉంటుంది. ఫ్యాట్మాన్ అని చెప్పేసి పేరుతో నాగసాకి మీద అణుబాంబు వేస్తుంది అమెరికా. అప్పుడు ఇతను తప్పించుకున్నాడు, ఇప్పుడు దొరికిపోయాడు. సో ఏజ్ అయిపోయింది, ఇన్ఫ్యాక్ట్ చనిపోవడం జరిగింది. ఈ షిగేమి ఫుకాహోరీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్ ఇన్ న్యూస్ కిందికి వస్తుంది. ఇవి కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే ఆర్టికల్స్ రావట్లేదు. మనం వీడియో లెంత్ తగ్గించలేదు కావాలని చెప్పేసి కంప్లీట్గా ఆర్టికల్స్ లేవండి. ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకుందాం.
నాడి తరంగిణి ఒక ఆయుర్వేద పరికరం, అది దాన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గరుడాక్షి ఇట్ ఈస్ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ సిస్టమ్ అంతే. ఇది ఒక కూటమి ఒక ఒప్పందం చేసుకుంది. ఎంత ఒప్పందం అని చెప్పేసి, ఇది భారతదేశంలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్. మనం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసి ఉన్నాం. ఇండియాలో మెట్రో రైల్ నెట్వర్క్ 1000 km దాటిపోయింది. ఇట్స్ ఫ్యాక్ట్ క్వశ్చన్. బీమా సఖీ యోజన ఇట్స్ స్కీమ్. 38th నేషనల్ స్పోర్ట్స్ ఇట్ ఈస్ ఒక స్పోర్ట్స్ అంతే. సమ్మిట్స్ 2 మనం థీమ్ చెప్పినాము, ఎక్కడ జరుగుతుంది, ఆ థీమ్ ఏంటి, ఎవరు ప్రారంభించారు. నెక్స్ట్ రిపోర్ట్ ఏని, ఇందులో మనము ఎక్స్ప్లెయిన్ చేయదగ్గ అంశాలు ఇక ఏమీ లేవు. ఒకటి రేపటి క్లాసులో వస్తుంది. సో ఇది ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈ చట్టం మీద. సో అది మనం డిస్కస్ చేద్దాం కంపల్సరీ, కరెంట్ ఇష్యూ కింద కావచ్చు లేదా కరెంట్ అఫైర్స్లో కావచ్చు. ఇది ఒకటి ఉన్నది. సెకండ్ది ఎస్బీఐ రిపోర్ట్ ఇచ్చింది మన పావర్టీ మీద. సో ఇది కూడా 2 రిపోర్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఇది అండి. సో మీకు నేను రేపు మన ఎకనామిక్ కోర్సు గురించి దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. కంప్లీట్గా వీడియో లెక్చర్, పీడిఎఫ్ నోట్స్, టెస్ట్ ఉంటుంది. బట్ మనము ఒక వారం ముందుగానే, సో ఆ వారంలో జరిగే ఏ క్లాసెస్ అని చెప్పేసి మనకు యాప్లో కొన్ని ఎక్కువ క్లాసులు ఉన్నప్పటికి కూడా నేను 15కి స్టార్ట్ చేస్తే గిట్ట 21 వరకు ఈరోజు ఈ వీడియో అని చెప్పేసి ముందే షీట్ ఇస్తాను. తర్వాత ఈ 7 days మీద కంపల్సరీ టెస్ట్ ఉంటుందండి. సో నెక్స్ట్ 22nd నుంచి మళ్ళీ ఒక 7 days అట్లా మళ్ళీ టెస్ట్ ఉంటుంది. అయితే మీరు ఏ వీడియో చూసినప్పటికీ ఎవరైతే కోర్స్ ఫాలో అవుతున్నారో ఆ వారంలో ఇవి అయితే చదువుకొని ఉండాలి కంపల్సరీ. అప్పుడే మెరుగైన స్కోర్ చేయవచ్చు, మంచి కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది. సో టెస్టులు ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, దాంతోపాటు వీడియో లెక్చర్ కంప్లీట్గా విశ్లేషణ ఉంటుంది ఇంగ్లీష్ లోపల, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లోపల. సో థ్యాంక్ యూ వెరీ మచ్.